ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మనందరికీ సుపరిచితమైన ఒక భావనపై ఉపన్యసించాలనుకుంటున్నాను. ఆలకిస్తారు అని, ఆదరిస్తారు అని, ఆశీర్వదిస్తారు అని విశ్వసిస్తూ ఆరంభించుకుందాం. ఈ భావన అలనాడు జంతు ప్రపంచంలో జన్మించి కేవలము జంతు ప్రపంచానికే పరిమితం అనుకున్న మానవుడు ఈనాడు మానవ ప్రపంచంలోనికి సైతము ప్రవేశించి సర్వమానవాళిని శాసిస్తున్న ఒక్క భావన. ఆ భావనే అస్తిత్వం, ఉనికి కోసం పోరాటం, సామర్థ్యమే మనుగడకు ప్రమాణం. అస్తిత్వం కోసం పోరాటం, సామర్థ్యమే మనుగడకు ప్రమాణం. కేవలము జంతు ప్రపంచానికి మాత్రమే పరిమితము కాదు, ఈనాడు భూమిపై మనిషి జీవితమును, మానవ ప్రపంచమును సైతము శాసిస్తున్న భావన. భూగోళంపై పడిన ప్రతి ప్రాణి, ప్రతి జీవి జీవించాలని, సంచరించాలని కోరుకుంటుంది. చిన్న ప్రాణి అయినా, పెద్ద ప్రాణి అయినా, క్రిమికీటకాలైనా, గొప్ప జంతువులైనా మనుగడను సాగించాలనుకుంటూ ఉంటాయి. ఇది కేవలం జంతు ప్రపంచానికి మాత్రమే పరిమితము కాదు. పెద్దదిగా జీవించాలనుకుంటే చిన్నది బలైపోవాలన్న ఈ భావన. పెద్దది మనుగడ సాగించాలనుకుంటే ఇది ఒక జీవన పోరాటము కావున చిన్నది బలైపోవడము ఇది ఒక శాసనం. ఇదే జీవన పోరాటం. ప్రస్తుత పరిస్థితులను ఒక్కసారి లోతుగా అధ్యయనం చేసిన ఎడలా అదే భావన మన మానవ ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితిలో మానవ జీవన మనుగడలో కూడాను అదే సత్యము, అదే నిగూఢ రహస్యం. అస్తిత్వ పోరాటములో అనుదినము మనిషి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రతిదినము తన బలాన్ని నిరూపించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ అత్యున్నతమైన సామాజిక విజ్ఞానం పరం, మెరుగైన జీవన ప్రణాళిక, అనేక సంస్కరణలు, ప్రమాణాలు, వీటన్నిటి మధ్యలో మనిషి జీవన మనుగడ. అయినప్పటికీ, ఎంత సాధించినప్పటికీ, ఎన్ని సంస్కరణలు చేసినప్పటికీ, ఎన్ని మార్పులకు లోనైనప్పటికీ, ఎన్ని ప్రమాణములు ఎదురైనప్పటికీ మనిషి జీవితం నిరంతరము ఒక సవాలుగా మారుతూ ఉంది. ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ, ప్రతి సవాళ్ళను విసురుతూ మనిషి ముందుకు వెళ్ళాలి అన్నదే ఈనాడు మనిషి అర్థం చేసుకునే సత్యం. అది కేవలం జంతువులకు మాత్రమే పరిమితం అనుకుంటే మనిషి అజ్ఞానే. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి మిగిల్చిన ఈ ప్రస్తుత పరిస్థితులలో, ఈ మహమ్మారి చేసిన ఘోరాతి ఘోరమైన ఈ హాని, ఈ అపాయములో మనిషి జీవితంలో కూడాను అనేక సవాళ్ళు, అనేక మార్పులు, అనేక సంస్కరణలు, అనేక ప్రమాణములు తప్పనిసరి అని అనిపిస్తూ ఉంది. మనిషి అనుకుంటాడు వైద్య రంగములోను, సాంకేతిక విజ్ఞాన రంగములోను, నిర్మాణ రంగములోను, విద్య రంగములోను, వైద్య రంగములోను, ఔషధ రంగములోను, రవాణా రంగములోను, ఆలోచన ధోరణిలోను ఎంతో అభివృద్ధిని సాధించాను అని అనుకుంటూ ఉంటాడు.
కానీ ఇటువంటి ఒక వాస్తవం ఎదురైనప్పుడు, ఇటువంటి ఒక యథార్థం ఎదురైనప్పుడు, ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనిషి యొక్క బలహీనత బయటపడుతూ ఉంది. మనిషి జీవితం ఎంత దుర్బలమైనదో ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడే బయటపడుతుంది అని మనకి విదితమగుతూ ఉన్నది. కరోనా వచ్చేంత వరకు మనిషి ఆరోగ్యంగా బలవంతుడు అనుకున్నాడు. వచ్చిన తరువాత తెలిసింది మనిషి ఎంత బలహీనుడో, మనిషి జీవితం ఇంకా ఎంత మెరుగుపడాలో, మనిషి ఆరోగ్యరీత్యా ఇంకా ఎంత బలపడాలో తెలిసి వచ్చింది మనిషికి. కరోనా వచ్చేంత వరకు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని మనిషి అనుకున్నాడు. కానీ ఇది సవాలు విసిరిన తరువాత వైద్య రంగంలో ఉన్న లుకలుకలు కానీ, వైద్య రంగంలో ఉన్న ఆ బలహీనత కానీ, ఇంకా ఎంతో అభివృద్ధి సాధించవలసినది ఉన్నది, ఇంకా ఎన్నో ప్రమాణాలు మెరుగుపరచవలసి ఉన్నది అని విదితమవుతూ ఉన్నది. మనిషి బలహీనుడు అని తెలిసిపోయింది. కావున ఈ ప్రతిదినము ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ బల నిరూపణ జరిగినప్పుడే మనిషి ఈ జీవన పోరాటంను ఎదుర్కొని నిలువగలడు, నిలువరించగలడు, నిలువరించి నిలబడి జీవించగలడు. అందుకే ఈ భావన అస్తిత్వం కోసం పోరాటం, సామర్థ్యమే జీవన ప్రమాణం. ఈ యొక్క సవాళ్ళ మధ్యలో, ఇది మిగిల్చిన పేదరికములో, ఈ మహమ్మారి మిగిల్చిన యొక్క అనారోగ్య పరిస్థితులలో, ఊహకందని ఆలోచనకి అంతు చిక్కని ఇటువంటి పరిస్థితులలో ఎవరు మనుగడ సాధించగలరు, ఎవరు నిలబడగలరు, ఎవరు ఈ జీవన పోరాటంలో జయించగలరు అంటే ఒక్కసారి ప్రస్తుత పరిస్థితులు గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నా, మన చుట్టుపక్కల మనం ఎదుర్కొంటూ ఉన్నా, అనుభవిస్తూ ఉన్న ఈ చేదు నిజాలను ఇప్పటి వరకు మనము టీవీలో తిలకించిన, వార్తాపత్రికల్లో చదివిన, మన చెవులకు పడిన ప్రతి సత్యమును ఒక్కసారి మనము లోతుగా అధ్యయనం చేసినలా ఎంతోమంది పెద్దవాళ్ళు కానీ, ఎంతోమంది అనారోగ్యముతో, ఇతర ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో మరణించారు అని, దీని బారిన పడి రోగ నిరోధక శక్తిని కోల్పోయి బలహీనపడి మరణించారు, కుప్పలు తెప్పలుగా పడి ఉన్నారు, విగత జీవులుగా పడి ఉన్నారని చూసి ఉన్నాం, విని ఉన్నాం. అప్పుడు తెలిసింది మనిషి ఎంత బలహీనుడో అని, అప్పుడు తెలిసింది మనిషి జీవన పోరాటంలో ఓడిపోయాడు అని, అప్పుడు తెలిసింది ప్రాణం కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ రోగి వాయువు కోసం, శ్వాస కోసము కొట్టుమిట్టాడుతూ దైవవరంగా ప్రసాదించిన ఉచితంగా లభించే ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతూ శోకిస్తున్న ఆ యొక్క వ్యక్తి చూసినప్పుడు విదితమవుతూ ఉన్నది, ఎంత విడ్డూరమబ్బా ఇది అని. అప్పుడు తెలిసి వచ్చింది మన వైద్య రంగము ఎంత బలహీనంగా ఉన్నదో, మన వైద్య రంగంలో ఇంకా ఎంత కొరతగా ఉన్నదో తెలిసి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆసుపత్రులు బెడ్లు లేవని, ఆక్సిజన్ కొరతగా ఉన్నదని, సరైన టీకా లేదు అని, సరైన ఔషధ మందులు లేవు అని, సరైన వారు చూసుకుంటూ లేరు అని, స్థలము లేదు అని, చూపించుటకు ఆర్థిక స్తోమత లేదు అని, అలా ప్రాణాలని పణంగా పెట్టిన ఆ ప్రజలు ఎందరో ప్రియ సహోదరి సహోదరులారా, క్షణాల్లో మన కళ్ళ ముందు కనిపించి కనుమరుగైపోయిన జీవితంలో ఎన్నో అని మనకి తెలుసు. అదే జీవన పోరాటం. ఇది మిగిల్చిన పేదరికం, ఇది మిగిల్చిన ఆర్థిక బలహీనత, ఆర్థిక సంక్షోభం, ఇది మిగిల్చిన ఆధ్యాత్మిక గుడ్డితనం, వైద్య రంగములో కొరత, ప్రస్తుత వ్యక్తిగత జీవితంలో ప్రాణ భయం, మానసిక వేదన, వీటన్నిటి మధ్యలో మనిషి చేసేది ఒక పోరాటం.
చివరికి మనిషి ఏ స్థాయికి దిగజారాడు అంటే, ఈ రోజుకి నేను జీవిస్తే చాలు అన్న ఆ భావనతో ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది విసిరిన సవాళ్లను ఎదుర్కొంటూ, పేదరికాన్ని ఎదుర్కొంటూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే మనిషి తగిన ఆహారము తీసుకోవాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాలని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఎవరు మనుగడ సాధించగలరు? ఒక పేదవాడు, దారిద్ర్య రేఖకు కింద దిగువన ఉన్న ఒక పేదవాడు రోజు కష్టము చేస్తే తప్ప 5 ఏళ్ళు లోనికి పోని ఆ యొక్క పేదవాడు నిజంగా పౌష్టికాహారాన్ని తీసుకోగలడా? రోగ నిరోధక శక్తిని పెంచుకోగలడా? ఎవరు మనుగడ సాధించగలరు? సామర్థ్యం ఉన్నవాడు మాత్రమేనా, బలిసిన వాడు మాత్రమేనా ఈ మనుగడను సాధించేది? ఒక్కసారి మనం గమనించినలా అధికుడు, ధనికుడు, గొప్పవాడు, పెద్దవాడు అనుకున్న వానికి అత్యుత్తమ చికిత్స వైద్య సేవలు, ధనబలం, జనబలం, ఖండబలం ఉన్నవానికే సరి అయిన చికిత్స అని మనం వినియున్నాం, కనియున్నాం. కానీ మనిషి బలహీనత, మనిషిలో ఉన్న కొరత ఇంకా కనిపిస్తూనే ఉన్నది. అధికుడు, ధనికుడు, ధనబలం, జనబలం ఉన్నవాడు కూడాను ఈ మహమ్మారి బారిన పడి బలైపోయాడని మనం వినియున్నాం. వీటన్నిటి నేపథ్యములో మనిషి తెలుసుకొనవలసిన నిగూఢ సత్యం, మనిషి ఇంకా ఎంతో ఎదగవలసి ఉన్నది. మనిషి బల నిరూపణ గావించుకొనవలసి ఉన్నది. ఇంకా ఎంతో అభివృద్ధి సాధించవలసి ఉన్నది. అనేక రంగాలలో మనిషి ఇంకా ఎంతో సాధించవలసింది ఉన్నది అని మనకి దోహదపడుతూ ఉంది. ఇది మిగిల్చిన పేదరికం వల్ల ఒక్కసారి మనం గమనించడలా, నాకు మహమ్మారి సోకింది అంటే ఆసుపత్రికి వెళ్ళి కనీస వైద్యము చేసుకొనుటకైనను ఆర్థిక స్తోమత లేదు. ఇక నేను విగత జీవినేనా? ఇక నాలో సామర్థ్యము లేదా? ఇక ఈ నా ఉనికికే ఒక పెద్ద ప్రశ్న. పేదవాళ్ళు ఎంతోమంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయిన కుటుంబములు, ఇంట్లో పెద్దవాళ్ళను కోల్పోయిన కుటుంబములు, ప్రియమైన వారిని, అయిన వారిని, కాని వారిని కోల్పోయిన ప్రజలు, ఎదుగుతూ ఉన్న ఆర్థిక స్తోమతను కోల్పోయిన మానవ ప్రపంచం నిరూపిస్తూ ఉంది. మనిషి ఎదగవలసి ఉన్నదని నిరూపిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న ఉపన్యాసములో మీ చెంతకు ఒక సందేశమును చేరవేయాలనుకుంటూ ఉన్నాను. సామర్థ్యము పెంచుకోవాలని, ఎటువంటి సామర్థ్యమును పెంచుకోవాలని, సామర్థ్యమే మన మనుగడకు ప్రమాణమైతే, అదే నిజమైతే ఇక మనిషి చేయవలసినది సామర్థ్యమును పెంచుకోవాలి అని. ఒక దేశము మరొక దేశంపై ఆధిపత్యము చెలాయించాలి అంటే తన సామర్థ్యమును పెంచుకుంటూ ఉంది. ఒక జంతువు మరొక జంతువుపై ఆధిపత్యము చెలాయించి మనుగడను సాగించాలి అంటే తన సామర్థ్యమును పెంచుకుంటూ ఉంది. చిన్నది పెద్దదానికి బలైపోవాల్సిందే. అది జంతు ప్రపంచంలో సత్యం, వాస్తవం. మన మానవ ప్రపంచంలో మన సామర్థ్యమును పెంచుకుంటేనే ఇటువంటి వాతావరణంలో జరిగే మార్పులు కావచ్చు, ఇటువంటి మహమ్మారులు ఎదురైనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు, మనిషి ఊహించని ఆశించనివి ఎదురైనప్పుడు, భయంకరమైనవి ఎదురైనప్పుడు మనిషి తట్టుకొని నిలువరించగలడు. కావున సామర్థ్యమును పెంచుకుందాము, శారీరక సామర్థ్యమును పెంచుకుందాము. అనగా మనిషి ఆరోగ్యముగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటేనే నిలబడగలడు అని మనకి విదితమగుతూ ఉన్నది. ఆర్థిక సామర్థ్యమును పెంచుకుందాము, తప్పదు. జీవించాలి అంటే, ఉనికిని కలిగి ఉండాలి అంటే, ఈ జీవన పోరాటంలో మనుగడను కొనసాగించాలి అంటే ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి. మనిషి మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి.
వీటన్నిటిని చూసి భయాందోళనకు గురి అయి మనిషిని ఇంకా చంపేది, మరణానికి త్వరగా చేరవేసేది ఆ మానసిక వేదన. మనలో దాగి ఉన్న భయం, నాలో దాగి ఉన్న అనిశ్చితి, నాలో దాగి ఉన్న ఆందోళన ఇక మరణానికి త్వరగా చేరువలో మనల్ని నిలుపుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కావున పటిష్టమైన ఈ మనస్సు ధైర్యముతో భయాందోళన పక్కకు పెట్టి మానసిక సామర్థ్యమును పెంచుకోవాలని ఈ యొక్క భావన మనకి సూచిస్తూ ఉంది. ఆధ్యాత్మిక సామర్థ్యమును పెంచుకోవాలి. మనిషి కేవలం శరీరం మాత్రమే కాదు, ఈ మహమ్మారి బారిన పడి శరీరంను కోల్పోవచ్చేమో, కానీ ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. ఆత్మ బలంగా ఉండాలి అంటే మనిషి ఆధ్యాత్మికంగా అంధుడుగా ఉండకూడదు, ఆధ్యాత్మిక సామర్థ్యముతో కూడుకొని ఉండాలి అని ఈ యొక్క మహమ్మారి, ఈ యొక్క భావన మనకు సూచిస్తూ ఉంది. ఆ విధముగా మనిషి ఈనాటి ప్రస్తుత పరిస్థితిలో సర్వమానవాళి ఉమ్మడి శత్రువు అయిన ఈ మహమ్మారిపై పోరాడి, ఈ పోరాటంలో నిలబడి దీన్ని నిలువరిస్తే తప్ప మనిషికి మనుగడ లేదు. ఈ యొక్క పోరాటంలో ఉనికిని కలిగి ఉండాలి అంటే సామర్థ్యమును పెంచుకుంటే తప్ప మనిషి జీవించలేడు అన్న ఈ యొక్క వాస్తవమును అందరము గ్రహించి తగిన ప్రమాణములను, తగిన సంస్కరణలకు ముందడుగు వేస్తే తప్ప మనిషి జీవించలేడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న భావన విశ్లేషణలో, ఈ ఉపన్యాసములో అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ ద్వారా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దీని వలన కబలింపబడిన వాళ్ళు, దీని వలన కరిచివేయబడిన వాళ్ళు, దీని వలన కదిలింపబడిన వాళ్ళు అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క సత్యమును గ్రహించి, అవును, అస్తిత్వం ఉనికి కోసం పోరాటము, నా జీవితము ఈ భూమిపై ఉనికి కోసం పోరాటము, ప్రస్తుత పరిస్థితులలో ఇది ఒక జీవన పోరాటము కావున ఇది అస్తిత్వం కోసం పోరాటం. సామర్థ్యమే జీవన ప్రమాణము. నా సామర్థ్యమును పెంచుకొందును, అది ఆర్థికము కావచ్చు, శారీరకము కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, వైద్య రంగము కావచ్చు, ఏ రంగమునైనా ఏ శాస్త్రము తీసుకున్నా పడని ఎడలా, ప్రమాణములు చేయని ఎడలా, సామర్థ్యమును పెంచుకుని ఎడలా ఉనికి లేదు అని, పోరాటాలు ఓడిపోతాము అని ఈ యొక్క భావన, ఈ ప్రస్తుత పరిస్థితులు మనకి తెలియజేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. కావున అందరిని ఆహ్వానిస్తూ ఈ చిన్న ఉపన్యాసమును ఒక మహర్షి మాటలతో ముగించాలనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములో పునీత పౌలు మహర్షి తాను రాసిన 2వ లేఖ, తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఎంత చక్కగా అంటాడు అంటే, ఇదే నేపథ్యంలో మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నాడు. నేను ఒక మంచి పోరాటమును పోరాడి తిని, ఆ పోరాటమును జయించి తిని, ఇక విశ్వాసమును నిలిపి తిని. ఎంత చక్కనైన పలుకులు. నేను ఒక పోరాటమును పోరాడి తిని, ఆ పోరాటమును జయించి తిని, జయించి నా విశ్వాసమును నిలిపి తిని. మనం ఏ మతానికి చెందినా, ఏ వర్గానికి చెందినా, ఏ దేశానికి చెందినా, ఏ అభిప్రాయానికి చెందినా, ఎటువంటి వారిమైనా కానీ ఈ యొక్క భావన మన జీవితంలో తథ్యము, సత్యము, వాస్తవము కావున అస్తిత్వము కోసం పోరాటం అయితే, సామర్థ్యమే జీవనానికి ప్రమాణమైతే మనమును పోరాడుదమా? నేను చెప్పగలగాలి, నేను ఒక మంచి పోరాటము పోరాడుతుని ఈ యొక్క మహమ్మారితో, ఇక జయించి తిని, నా విశ్వాసమును నిలిపి తిని అని చెప్పగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. క్రీస్తు భగవంతుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను లోకమును జయించిదని భయపడకంటున్నాడు. ఈ యొక్క పలుకులతో, ఈ ఉపన్యాసముతో కదలింపబడి జీవించుదము, ధైర్యముగా జీవించుదము, నిలబడుదము, నిలువరించుదము, జయించుదము. అస్తిత్వం కోసం పోరాటం, ఇది ఉనికి కోసం పోరాటం, ఇది జీవన పోరాటం. సామర్థ్యమే జీవన మనుగడకు,
మన మనుగడకు సామర్థ్యము ఈ జీవన పోరాటమునకు ప్రమాణము. కావున సామర్థ్యం కోసం పోరాడుతూ, ఈ అస్తిత్వం కోసం పోరాడుతూ జయించి నిలువరించి నిలబడి జీవించుదాము.